హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా స్పంజీగా ఉండే రవ్వ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో మైదా కానీ, గోధుమ పిండి కానీ, ఎగ్ కానీ, పెరుగు కానీ, వెన్న కానీ, బేటర్ కానీ, ఓవెన్ కానీ ఇవేమీ లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా రవ్వ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ ప్రిపేర్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు, లేదా ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు, కేక్ చేసినా కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసి ఫస్ట్ ఈ కేక్ ప్రిపేర్ చేయండి. ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా కుదురుతుంది. చూసారు కదండి, ఇంత స్పంజీగా మీరు ఇంట్లోనే రవ్వ కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం సూజీని తీసుకోవాలి. అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వని తీసుకోవాలి. కప్పుకి ఫుల్గా కాకుండా ఇలా సమానంగా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 and 1/4 కప్ వరకు రవ్వని తీసుకుంటున్నాను. అంటే ఫస్ట్ 1 కప్ ఫుల్గా వేసుకున్న తర్వాత నెక్స్ట్ 1/4 కప్ వరకు రవ్వని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం పలుకు ఉన్నా పర్వాలేదు, మరీ మెత్తని పౌడర్లా అవ్వాల్సిన అవసరం లేదనమాట. రవ్వని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు షుగర్ని కూడా వేసుకోవాలి. 1/2 కప్ ఫుల్గా వేసుకోవాలండి, సమానంగా కాకుండా ఫుల్గా వేసుకోవాలి. నార్మల్ స్వీట్ తినే వాళ్ళకి ఈ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్ వరకు పాలను వేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకుని ఇందులో 1 స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకోవాలి. వెనిగర్ వేసినప్పుడు పాలు కొద్దిగా వేడిగా ఉండాలండి. మరీ చల్లారిపోయినాయి అనుకోండి, ఇది క్రంబుల్స్ కింద తయారవ్వదు, అంటే మీకు పెరుగు కింద తయారవ్వదు అనమాట. మనం అసలు పెరుగు యూజ్ చేయడం లేదు కాబట్టి ఇలా పాలల్లో వెనిగర్ మిక్స్ చేసుకుని వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేదనుకోండి, నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఒక 10 to 15 డ్రాప్స్ వరకు లెమన్ డ్రాప్స్ని వేసుకుని గోరువెచ్చని పాలల్లో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వెనిగర్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని 5 to 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నారనుకోండి, మీకు పాలు విరిగినట్టుగా అవుతాయి. మీ దగ్గర వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ లేదనుకోండి, మీరు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ పాలు తీసుకున్నాను కదా, మీరు పెరుగు వేసుకోవాలి అనుకుంటే 1/2 కప్ వరకు పెరుగును వేసుకుని మరొక 1/2 కప్ నుంచి 3/4 కప్ వరకు పాలని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార అలాగే రవ్వ పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. రవ్వ అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని లిడ్తో క్లోజ్ చేసుకుని కనీసం 15 నుంచి 25 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ రవ్వ నానేలోపు మనం కేక్ టిన్కి ఆయిల్ గ్రీస్ చేసుకుందాము. దానికోసం 7-inch టిన్లో ఆయిల్ని వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బాటమ్ అలాగే సైడ్స్ మొత్తం కూడా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత అడుగున బటర్ పేపర్ని వేసుకుని మళ్ళీ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకోండి, ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మైదాని స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో టూటీ ఫ్రూటీని తీసుకోవాలి. ఈ టూటీ ఫ్రూటీ బదులు మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి. మీరు టూటీ ఫ్రూటీ తీసుకున్నట్లయితే ఇందులో 1 స్పూన్ మైదాని వేసుకుని డస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం హోమ్మేడ్ ఓవెన్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం అడుగు మందంగా వెడల్పుగా ఉన్న గిన్నెలో ఇలా స్టాండ్ని ఉంచి మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు హీట్ చేశారనుకోండి, మీకు హోమ్మేడ్ ఓవెన్ ప్రిపేర్ అయిపోతుంది. మీరు కేక్ ఎందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అది ప్రీ హీట్ చేయకుండా కేక్ని ఎప్పుడు ప్రిపేర్ చేయకూడదండి. అలా ప్రిపేర్ చేయాలనుకున్నారనుకోండి, కేక్ సరిగ్గా పొంగదనమాట. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న రవ్వని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, రవ్వ అంతా నానిన తర్వాత మీకు చాలా సాఫ్ట్గా అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీరు సన్ఫ్లవర్ ఆయిల్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. గ్రౌండ్నట్ ఆయిల్ని కానీ లేదంటే వేరే ఫ్లేవర్ వచ్చే ఆయిల్ ఏది యూజ్ చేసినా కూడా కేక్ మీకు స్మెల్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసినట్లయితే కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత కూడా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేదనుకోండి, వెనిలా ఎసెన్స్ని స్కిప్ చేసేసి యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ వేయలేదు కాబట్టి వెనిలా ఎసెన్స్ వేయకపోయినా కూడా పర్వాలేదండి, యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇలా లాస్ట్లోనే వేసుకోవాలండి. ఎందుకంటే రవ్వ పూర్తిగా నానిన తర్వాత మాత్రమే మనం బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి, ముందే అస్సలు వేయకూడదు. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత జాగ్రత్తగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేంత వరకు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మీకు చూస్తే తెలుస్తుంది, ఎయిర్ బబుల్స్ ఉండి బ్యాటర్ చూడడానికి ఫ్లఫీగా ఉంది కదా,
సేమ్ మీకు చూడడానికి ఇలానే ఉండాలి. బేటర్ మీకు చూడడానికి థిక్గా అనిపిస్తే ఇందులో పాలని యాడ్ చేసుకోవచ్చు. గరిటతో కానీ స్పాచులాతో కానీ ఇలా పోర్ చేసినప్పుడు బేటర్ ఇలా రిబ్బన్లా పడితేనే కేక్ బేటర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లు. కేక్ బేటర్ ప్రిపేర్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఒకసారి మళ్ళీ ట్యాప్ చేసుకుని మళ్ళీ పైన టూటీ ఫ్రూటీలు కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకుని వెంటనే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకుని ఆవిరి బయటకు వెళ్లకుండా ఏమైనా గ్యాప్స్ ఉంటే టిష్యూ పేపర్తో క్లోజ్ చేసేసుకోవాలి. ఈ కేక్ ప్రిపేర్ అవ్వడానికి మినిమం మీకు 40 మినిట్స్ వరకు టైం పడుతుందండి. కేక్ ప్రిపేర్ చేసినప్పుడు లో ఫ్లేమ్లో ప్రిపేర్ చేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కనీసం 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ లోపు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మూత అనేది తీయకూడదండి, అంటే లిడ్ ఓపెన్ చేయకూడదు. కేక్ పొంగే టైంలో మీరు ఈ లిడ్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో కేక్ సరిగ్గా బేక్ అవ్వదు, అలానే కేక్ సరిగ్గా పొంగదు. కేక్ ప్రిపేర్ అవ్వడానికి మినిమం మీకు 35 మినిట్స్ నుంచి 45 మినిట్స్ మధ్యలో టైం పడుతుంది. ఇలా టూత్ పిక్ గుచ్చి చూసారనుకోండి లైట్గా మీకు అంటుకుంటుంది కదా, పిండి పిండి కింద కాకుండా లైట్గా అంటుకుంటుంది. ఇలా ఉన్నా కూడా మరొక 3 to 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా టూత్ పిక్ క్లియర్గా వచ్చిందనుకోండి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. కేక్ ప్రిపేర్ అయిన వెంటనే గిన్నెలోంచి బయటకు తీసి చల్లారబెట్టుకోవాలి. ఈ కేక్ ఎప్పుడు కూడా ఫ్యాన్ కింద చల్లారబెట్టకూడదండి, రూమ్ టెంపరేచర్లోనే చల్లారబెట్టుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కేక్ని డిమోల్డ్ చేసుకుని బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కేక్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదండి, సైడ్స్ కూడా మీకు చాలా సాఫ్ట్గా వచ్చాయి. మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ చాలా వరకు ఫెయిల్ అయ్యే అవకాశమే ఉండదండి. నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు కేక్ ప్రిపేర్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.